నేను చేయబోయే పాటలకి కొత్తగా ఇద్దరు సింగర్స్ కావాలన్నాను కదా, పిలువు సింగర్స్ ని పిలిచేసాయి. నాన్న ఎప్పటి నుంచి పాడుతున్నావురా? 5 ఏళ్ల నుంచి పాడుతున్నానండి. అంత పెద్ద పాట ఎవడిచ్చాడే నీకు? అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాం. ఆ తాంబూలాలు ఆయన చేతికి మార్చుకోండి, తీసుకోండి. వీడే పెళ్లి కొడుకు. ఇప్పుడు నీకేం ప్రాబ్లం? నాకు హైట్ ఉండాలా? రేపు పొద్దున్నే వస్తానురా, తను తక్కించుకుంటానురా. అరే భాస్కర్, నేను చూస్తుంటే చీమలాగున్నావురా. ఏం చేశాడు ఎంత పొడుగయ్యో? ఆపరేషన్ చేశాడు. ఇది పెరిగింది అది పెరగలేదేంట్రా? అంటే చరిత్రుడు ఒకడు కాళ్ళు ఒకటే పెంచారు, చేతులు పెంచలేదు. పొడుగు పొడుగు అన్నావుగా, నీ అల్లుడు వచ్చాడు చూడు. ఎక్కడ కదా అక్కడ సాగదీసి మినపరాటికి చివరిన కాటన్ వేస్ట్ పెట్టినట్టు అంత పొడవైపోయావంట్రా. దండలు మార్చుకోండి. క్లాసెస్ వచ్చారండి? కొత్తగా జాయిన్ రౌడీయిజం క్లాసుల కోసం. మీ పేరు? మాదాపూర్. నీ పేరు? కొండాపూర్. కొండాపూర్. నువ్వు రౌడీలో లేవే. నేను రౌడీలో లేకపోవడం అంటే మంచి సెటిల్మెంట్లు చేస్తాం. నువ్వు చూస్తే సెటిల్మెంట్ చేసే మొన్న ఒకడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి మనం లాగే సెటిల్మెంట్. దీని సెటిల్మెంట్ అంటే మామూలు సెటిల్మెంట్లు ఉండవు. ఒకవేళ నలుగురు ఉంటే ఒకటి వాళ్ళకి ఇచ్చి 3 సూదులు తీసుకో. లేదురా, మనం మానేయలేము. మానేస్తే ఈఎంఐ ఎవరు కడతారు? గురువు గారికి నమస్కారం పెట్టుకోండి. నమస్కారం. అడు తిరిగి పెట్టండి. తీసుకోవాలండి ఎవరి దగ్గర చెప్పు, ఎలా వసూలు చేస్తావు? 50,000 ఇస్తావా లేకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా? 50,000కి వస్తావా అని అడుగుతారు మళ్ళీ వాళ్ళు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మ? ఇవ్వచ్చుగా, ఎన్ని రోజులు వెనకాల జరగాల, తొందరగా ఇవ్వచ్చుగా. ఏంటి సార్? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? రోజా గారు, మనో గారు, ఇది నా భార్య అండి. నా భార్య హలో, రమేష్ గారు ఉన్నారండి? ఇది రమేష్ గారి నెంబర్ కాదండి, ఇది ఆనందరావు గారి నెంబరు. అవునా, రాంగ్ నెంబర్ అండి. అయితే మీరెవరండి? నా పేరు లక్ష్మి అండి. ఓకే లక్ష్మి గారు, సరే ఉంటాను మరి. ఏంటి లక్ష్మితో చిచ్చాట? నాకు ఈ మగ జీవితం వద్దేవుడా, నేను స్త్రీ అయిపోతాను. ప్లీజ్ నా కోరిక తీర్చు. అమ్మయ్యా, ఇప్పుడు నేను అమ్మాయిని. ఏమే కోడల పిల్ల? పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అంటే మొగుడిని మర్చిపోయి అంతగా తిరుగుతున్నావు. ఏమే నాకన్నా అందంగా ఉన్నావా నీకు పొగరా? నాకన్నా ఎక్కువ మేకప్ వేసుకున్నావా నీకు పొగరా? బయటకి ఎందుకు వచ్చావరా? బిర్యానీ కోసం వచ్చాను. ఏ ఏరియా ఇది? వెంకటగిరి సార్. ఇది ఏ ఏరియా? మాదాపూర్ సార్. వెంకటగిరిలో బిర్యానీ దొరకదురా నీకు? అక్కడ టేస్ట్ బాగుంటుంది సార్ మాదాపూర్ లో. ఒరే నీ టేస్ట్ తగలయ్యా. నువ్వు వెంకటగిరిలో బిర్యానీ కొనక మాదాపూర్ బిర్యానీ కొనొస్తే ఆ బిర్యానీ షాప్ ఆ బిర్యానీ పట్టుకొని 6 చెయ్యి ఇంకోటికి పెట్టి 6 చెయ్యి నీకు పెట్టి నువ్వు ఎక్కడో పెట్టుకొని తీసుకెళ్లి ఇంటికాడ తగలెట్టి వాళ్ళు ఇంకో 4 తగలెట్టి వాళ్ళు ఇంకో 10 మందికి తగలెట్టి బిర్యానీ 6 నెలల నుంచి పిల్ల పాపల్ని తల్లి తండ్రులు అందరినీ ఇంట్లో వదిలేసి తొక్కల్లా తిరుగుతున్నాం. 6 నెలల నుంచి తిండి తిప్పలు లేకంట. డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్తే నా కూతురు పట్టుకోవడానికి నన్ను దగ్గరికి రానివ్వట్లేదురా. మీకోసం మీ పిల్లల కోసం నా కూతురు దూరం చేసుకున్నారా? రాత్రి పగల్లో 6 నెలల నుంచి డ్యూటీలు చేస్తుంటే బిర్యానీ కావాలా? బిర్యానీ కావాలా? రేపు నీ పుట్టినరోజు కదా, నీకెన్నో ఏటు? 16. ఈ 16 అని ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు? 16. 32 years.
నీ వయసు ఎంత? నేనెందుకు చెప్తాను? సర్లే, రేపు నీ బర్త్డే కదా, కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెడతావు? 35. 35. అవును రోజా గారు, నీ ఏజ్ ఎంత? మీలా చెప్పాడని నేను ఏమన్నా పిచ్చిదాన్నా? 45 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తింటారా? ఏంటది? దద్దోజనం. నిన్న దద్దోజనం. ఫ్యామిలీ దద్దోజనమేనా? మా ఫ్యామిలీని దద్దోజనం అంటావా? నువ్వే రెండో దద్దమ్మవి. అంటే మొదలు దద్దమ్మ ఎవరు? వాడి స్కిట్ మన ఇద్దరికి వదిలేసి వెనకాల దాక్కున్నాడే ఆడు. మా ఇద్దరు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. అసలు ఎవరు మీ ఇద్దరు? అన్న తమ్ముళ్ళు. తాత మనవలు తాపిగా తిరుగుతున్నట్టున్నారు. మీరు అన్న తమ్ముళ్ళా? నీ ప్రాబ్లం ఏంటి సార్? నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు సార్. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. సార్ ఏంటి సార్ ఇది? మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? ఒకసారి కళ్ళు మూసుకోండి. రెండిట్లు ఏది బాగుంది సార్? పైదే బాగుంది. ఆడి ఫంక్షన్ కి టైం అవుతుంది, ఇంకా హీరో హీరోయిన్ రావట్లేదు. ఓకే, హీరో ఎవరు? అబ్బా వాడికి అంత లేదు. టైటిల్ చెప్పారు. ఆడియో ఫంక్షన్ సిటీలో పెట్టకుండా పల్లెటూరులో పెట్టావు. పల్లెటూరులో పెడితే ఆ పల్లెటూరు జనాలకు కూడా మన సినిమా రీచ్ అవుతుంది సార్. మన హీరో గారు గ్రామాన్ని గురించి మాట్లాడతారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఊరికి రావడం. నిజంగా మా సినిమాను ఒక గొప్ప విజయం సుబ్బారావు గారి గేదె తప్పిపోయిందంట. ఆయన గేదెకు 2 కాళ్ళు ఉంటాయి, గేదెకు 4 ఉంటాయి. మా ఊర్లో 2 ఉంటాయి. నీకేంది అవసరం? రాజ్యాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పు. దున్నపోతులు దాడి చేసి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి తల్లి. దీనికి నా కొడుకు ఒక్కడే కరెక్ట్. చెప్పండి రాజు. వద్దు నాన్న, భీమవరం వచ్చి మరి కొడతారు. ఏంటమ్మా కొడుకుకి కథన రంగంలో దింపే అవకాశం ఇవ్వా? కథన రంగం అంత మొనగాడి వాళ్ళ నువ్వు ఏమన్నారా నువ్వు? బొగడానా? నాకు ఈ వివాహం ఇష్టం లేదు. పోవే. ఏంటమ్మా ఇలాంటి దద్దోజన మొఖాలు తీసుకొచ్చి నాకు అంటగలుగుతావా? నువ్వు రాజ్య పర్యటనకి రాజ్యమతి రేపే నేను రాజ్య పర్యటనకి వెళ్తా. భీమవరం నుండి సైకిల్ వేసుకొని వచ్చి మరి తత్తారు. రోజు రోజుకి కట్నం డిమాండ్ చేస్తున్న మగ మహారాజులు. వాళ్ళు మగ మహారాజులు కాదు, పెద్ద ఎదవలు. నా అభిమాన యాంకర్ ని అందరి ముందు ఎదవ చేస్తావే పొంగ మొహం దానా? నా అభిమాన యాంకర్ ని అంత మాట అంటావురా మొహమ్మడా? నన్నే అంత మాట అంటావే? మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక భార్యాభర్తలు ఎలా కొట్టుకుంటున్నారంటే, మీ బ్రేకింగ్ న్యూస్ కోసం మా బాక్సులు పదం కొడతారంటరా? ఎవరైనా జరిగిన న్యూస్ టెలికాస్ట్ చేస్తారా? మీరేంట్రా న్యూస్ అండ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు?